ఇష్టంగా జీవిస్తే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఒకటోది చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. దేవునికి ఇష్టలుగా బ్రతికితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో అమ్మా. 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమడిగినను ఆయన వలన మనకు దొరుకును. మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక, మనము దేవునికి ఇష్టలుగా ఉన్నాము గనుక మనం ఏది అడిగినా ఆయన వలన దొరుకును. మనము దేవునికి ఇష్టంగా ఉంటే ఏది అడిగినా దేవుడు ఇస్తాడంట. ఆయన చిత్తానికి విరోధంగా ఉంటే ఎవడు కానీ నువ్వేది అడిగినా ఇస్తాడంట. చదువుల్లో జయం అడుగు ఇస్తాడు, ఉద్యోగం అడుగు ఇస్తాడు, వ్యాపారంలో లాభాలు అడుగు దేవుడు ఇస్తాడు, ఆయనకి ఇష్టంగా ఉంటే. ఒకవేళ దేవుడికి ఇష్టం లేని మనం అడిగితే దేవుడు అవుందా? పిల్లలు తల్లిదండ్రులకి ఇష్టంగా ఉంటే తల్లిదండ్రులు ఏది అడిగినా మాట్లాడరే ఇస్తారు ఎవరా? తల్లిదండ్రులారా ఇస్తారా ఎవరా? మనం ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అంటాడు యోహాన్ భక్తుడు. మళ్ళీ చదవమ్మా. గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడికి ఇష్టము లేనిది తప్ప మనం కొన్ని దేవుడికి ఇష్టం లేని అడుగుతాం. అయ్యవాడు దేవుడు. ఆయన వలన మనకు దొరుకుతుంది. మనము దేవునికి ఇష్టంగా ఉంటే. మరి నీ భక్తి దేవునికి ఇష్టమేనా? నీ పాటలు, నీ ప్రార్థనలు, ఉపవాసాలు దేవునికి ఇష్టమేనా? నీ భర్తను తిట్టొచ్చి ఇంటికాడ ఇక్కడికి వచ్చి పాటలు పాడితే దేవుడికి ఇష్టమేనా? మా సోదరిని అడిగాను కూడా, మరి ఇట్లా గొడవ పడ్డారు కదా, నువ్వు పాటలు ఎట్లా పాడుతావు? తెలియలేదు అయ్యగారు అంట. ఇంట్లో సమాధానం లేకుండా ఉపవాసం ఉంటే దేవునికి ఇష్టమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం అందరూ హల్లెలూయా. అబ్బాయి ఇంటి దగ్గర లక్ష్మిని బాధ వచ్చి, గొడ్డుని బాధినట్టు బాధ వచ్చి ఇక్కడ మైకి పెట్టి అక్కడ కెమెరా పట్టుకుని ఇవన్నీ తిరగటం దేవుడికి ఇష్టమేనా? బాధవా? బాధలేదుగా. బాధవలే, ఒక దెబ్బకేసి వచ్చేపోద్ది నా పిల్ల. చెప్తున్నా. అప్పుడు ఏమనాలి? మా ఇంట్లో సమాధానం లేదు సంతోష్, ఇది నువ్వు చూసుకొని అయినా రాజకుమార్ అది నువ్వు చూసుకో అనాలి. చెప్తున్నా. మనం చిన్న చిన్న విషయాల్లోనే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను శ్రీను బేబీ కాళ్ళెరికి వచ్చి ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాను, చేతులు ఇలా అనుకుంటా. అది దేవుడికి ఇష్టమేనా? కొట్టాడా బేబీ ఎప్పుడైనా? కొట్టలేదా? కొట్టినా కొట్టలేదని చెప్తావులే అందరి ముందు, మీ ఆయన పరువు కాపాడుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇష్టంగా ఉంటే ఏది అడిగినా ఆయన ఇస్తాడంట. రెండవది చూద్దామా? సమయం లేదు కాబట్టి మనం త్వరగా ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, అతడు దేవునికి ఇష్టడు కాబట్టి మరణము లేకుండా దేవుడు ఆయన్ని కొనిపోయాడంట. విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. అతడు మరణం చూడకుండా కొనిపోయబడ్డాడు. మనం మరణించిన తర్వాత అయినా లేపబడి కొనిపోబడాలి, మేఘముల చేత కొనిపోబడాలి. కొనిపోబడాలి అంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. మేఘముల మీద కొనిపోబడతామంటే యేసయ్య దగ్గరికి. ఎంత ఇష్టడంటే హానోకు దేవునికి అసలు మరణమే చూడకుండా తీసుకుపోయాడంట దేవుడు ఆయన్ని. నీకు మరణం వద్దులే, మరణం చాలా భయంకరమైంది అర్థమవుతుందా?
మరణం అంటే ఎంత భయంకరమైందో, చావు అనేది ఎంత భయంకరమైందో, గుండెలు బద్దలైపోయే అనుభవం, వెక్కి వెక్కి ఏడ్చే అనుభవం, సొమ్మసిల్లిపోయేంతగా ఏడ్చే అనుభవం చావు అంటే. అది వద్దనుకున్నాడు దేవుడు, నీకు అది వద్దులేనైనా, ఎందుకు వచ్చిన గొడవ, నేను తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఎత్తబడాలంటే, మేఘముల మీద కొనిపోబడాలంటే, యేసయ్య దగ్గరకు చేర్చబడాలంటే, ఈ భూమి మీద మనం ఆయనకు ఇష్టమై ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితాలు మనం జీవించాలి. మన ఇష్టమైంది కాదు, నీకు ఇష్టమైంది కాదు. ఆమేన్, హల్లెలూయా. చెప్దామండి అందరూ, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉంటే, మూడవదిగా యోహాను సువార్త 8:29 చూడండి. యోహాను సువార్త 8:29 అంటాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవునికి నువ్వు ఇష్టంగా బ్రతికితే, ఈ లోకంలో నువ్వు ఒంటరిగా ఉన్నా నీకు ఆయన తోడుగా ఉంటాడంట, ఒంటరిగా విడిచిపెట్టాడంట. ఏది నువ్వు సాక్ష్యం చెప్తావే, అప్పుడప్పుడు నా తల్లిదండ్రులు వదిలేశారు, నా అన్నదమ్ములు వదిలేశారు, నా అక్క చెల్లెళ్ళు వదిలేశారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా ఫంక్షన్లకు ఎవరు రావట్లేదు, నేను అందరికీ దూరం అయిపోయినని ఏడుస్తావే, అటువంటి సమయంలో, ఒంటరితనములో ప్రభు నీతో ఉంటాడంట. నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తే, లోకమంతా ఏకమైన ప్రభు నీతో ఉంటాడంట. నీ శ్రమలో, నీ బాధలో, ఒంటరిగా అనాథగా దేవుడు నిన్ను వదిలిపెట్టాడంట, విడిచిపెట్టాడంట. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు అనాథలైపోయారు ఆ దేశంలో. వారి పక్షంగా ఎవరు లేరు అగ్నిగుండంలో రావడానికి, కానీ దేవుడు ఉన్నాడు వాళ్ళ పక్షంగా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎంత చక్కని వాగ్దానం. వదిలేశారా తల్లిదండ్రులు, వదిలేని ఏం పర్వాలేదు. అక్క చెల్లెలు వదిలేశారా, వదిలేని అసూయ ఉంటుంది జనాలకి. నీ స్నేహితులు వదిలేశారా, వదిలేని పర్వాలేదు. దేవుడు నీతో ఉంటే ఇంకా వాళ్ళందరితో ఏం పని? దేవుడు ఒక్క నీతో ఉంటే ఇంకా వాళ్ళతో పని ఏంటి? ఎప్పుడు నీతో ఉంటాడు దేవుడు? ఆయనకి ఇష్టమైన కార్యములు నువ్వు చేస్తే, నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఇష్టమైంది అయితే, ఒంటరిగా నిన్ను విడిచిపెట్టాడంట దేవుడు. యేసయ్య అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైందే చేస్తాం. ఎప్పుడు మనం చర్చిలోనేమో దేవుడికి ఇష్టమైనవి చేస్తాం, చర్చి బయటేమో మన ఇష్టమైనవి చేస్తూ ఉంటాం కదండి, యవనస్తులారా, అంతేగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఇష్టమైనవన్నీ మనం చేస్తే ఎత్తబడే వారిలో మనం ఉంటాం. మూడవదిగా ఏం చెప్పాను అమ్మా? ఒంటరిగా దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా. చెప్పండి చేతులు ఎత్తి బిగ్గరగా, హల్లెలూయా. దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు. దేవుని చిత్తం ఏదో జరిగించు. అర్థమవుతుందా? నీ ప్రణాళికలు వేరుగా ఉంటాయి, దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటాయి. నీ కార్యక్రమాలు వేరుగా ఉంటాయి, దేవుని కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. దేవుని బిడ్డ, నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన చిత్తాన్ని జరిగించు. తర్వాత మనం దేవునికి ఇష్టలుగా ఉంటే మనల్ని తప్పించే దేవుడు. కీర్తన 18 కీర్తన 19 22 8 వచనాల్లో ఉంది, ఆయనకి ఇష్టడు కనుక ఆయన తప్పించునేమో. ఇదే మాట 2 సమూయేలు గ్రంథంలో కూడా ఉంది, సేమ్ 22 అధ్యాయం 20 వచనంలో చదవరే. అది తప్పించాను, ఆయనకి ఇష్టడును గనుక నన్ను తప్పించాను. దావీదు అంటున్న మాట ఇది, నేను దేవునికి ఇష్టడును కాబట్టి తప్పించాను. దేవుడు తప్పించకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడు దావీదు.
క్షణమాత్రంలో తప్పిపోయింది ఈట దెబ్బ. ఎవరికి? నువ్వు కూడా అంటావే, క్షణమాత్రం తప్పిపోయింది అయ్యగారు, లేకపోతే లారీ ముందు చక్రం కింద పడేదాన్ని అంటావే. ఇంకోటి ఏమంటారు? కొంచెంలో తప్పిపోయిందండి, లేకపోతే పెద్ద యాక్సిడెంట్ జరిగింది అంటావే. దేవుడు తప్పిస్తున్నాడు నిన్ను, దేవునికి ఇష్టంగా ఉంటున్నావు కనుక. కొంచెం తేడాలో వెళ్ళిందండి లారీ నా పక్క నుండి, లేకపోతే క్రిస్మస్ చూసేదాన్ని కాదండి అంటాంగా. దేవుడు తప్పిస్తాడు. యాకోబు ప్రార్థన చేశాడు, దేవా నా సహోదరుని మరణం నుండి తప్పించయ్యా, నన్ను అతని చేతి నుండి తప్పించయ్యా అని యాకోబు ప్రార్థించాడు, ఏడ్చాడు, బతిలాడుకున్నాడు, అగసిరి గలవాడై పోరాడాడంట, తప్పించాడు మరణం నుండి. కనుక దేవుని బిడ్డలారా, ఇలా ఇంకో మాట ఉంది, మాట ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం, నెమ్మది, పీస్ దేవుడు కలిగిస్తాడు. ఎలా ఉన్నావు ఈరోజు?